మహాభారత యుద్ధంలో కౌరవులు పన్నిన వ్యూహం పద్మవ్యూహం. దీని గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే తరచూ ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అత్యంత భయంకరమైన వ్యూహం. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ అసలు ఆ వ్యూహం ఎలా ఉంటుంది? ఆకారం, సైజు ఏంటి? ఎందుకు దాన్ని ఎవరు ఛేదించలేరు? ఛేదించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? పాండవుల పక్షాన అభిమన్యుడు మాత్రమే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు బయటికి రాలేకపోయాడు? వంటి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పద్మవ్యూహం ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. పద్మవ్యూహం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. వలయ ఆకారంలో ఉంటుంది. కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు. మొత్తం 7 వలయాలు ఉంటాయి. పైనున్న ఇమేజ్‌లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. వీటిలో రథ దళాలు ఉంటాయి. ఇక 2 ఏనుగు దళాలు, ఇక 3 తురగ అంటే గుర్రం దళాలు, ఇక 4 కాల్బలం కాలి బాటన నడిచే సైనికులు వలయంగా నిలబడి ఉంటారు. ఇందులోకి వెళ్ళిన వారు మరణించడం తప్ప గెలిచి తిరిగి రావడం అన్నదే ఉండదు. అసలు పద్మవ్యూహాన్ని ఎవరు నిర్మించారు ఇప్పుడు చూద్దాం. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడైన ద్రోణాచార్యుడు యుద్ధంలో పాండవులను సరిగా ఎదుర్కోలేకపోతూ ఉంటాడు. దీంతో దుర్యోధనుడు ద్రోణుడి వీరత్వాన్ని హేళన చేస్తాడు. ఇంకా ధర్మరాజును బంధించలేకపోయారంటూ ఎగతాళి చేస్తాడు. అవమానంగా భావించిన ద్రోణుడు ఈరోజు దేవతలు కూడా ఛేదించలేని గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను. మహావీరుడైతే తప్ప ప్రయత్నం కూడా చేయలేరు అని ప్రకటించాడు. అలా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. పద్మవ్యూహంలో ఒక లైనప్ ఉంటుంది. తామర పువ్వు ఆకారంలో కౌరవ సేనలను నిలబెట్టాడు ద్రోణుడు. పలు సేనాధిపతులను పువ్వులోని రేకులు తీరుగా నిలబెట్టాడు. వారి కుమారులను పువ్వు మధ్య భాగంలోని కేసరిలా ఉంచాడు. ఇక కర్ణ, దుశ్శాసనులు తమ సేనలతో పువ్వు లోపలి భాగంలో ఉన్నారు. వారిద్దరు సైన్యాల మధ్య దుర్యోధనుడు తన సైన్యంతో నిలిచాడు. ఇంకా అశ్వత్థామ, సైంధవుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, భూరిశ్రవుడు, శల్యుడు వారి కుమారులు తమ స్థానాల్లో నిలిచారు. లోపలికి వెళ్ళగలిగింది వీరు మాత్రమే. పద్మవ్యూహాన్ని ఛేదించగలవారు 4 మాత్రమే ఉన్నారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, దాన్ని రూపొందించిన ద్రోణుడు. అభిమన్యుడు లోనికి మాత్రం వెళ్ళగలడు. అర్జునుడు లేకపోవడంతో పాండవ మహావీరుల్లో ఎవరికీ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. ఈ పథకానికి ముందుగానే సంసప్తులు అర్జునుడిని వ్యూహాత్మకంగా యుద్ధ భూమికి దక్షిణం వైపుకు తీసుకెళ్లారు. దీంతో ధర్మరాజుకు దిక్కు తోచలేదు. అప్పుడు అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమారా, నువ్వు పద్మవ్యూహంలోకి దారి చూపుతూ ప్రవేశించు. నీ వెంటనే మేమందరం లోపలికి వచ్చేస్తాం అని ధర్మరాజు అన్నాడు. సమరోత్సాహంతో అలాగే తండ్రి అంటూ అభిమన్యుడు సిద్ధమయ్యాడు. అప్పుడు అభిమన్యుడు రథసారథి సుమిత్రుడు ఇలా హెచ్చరించాడు. నువ్వు బాలుడివి. నీ ఎదుట ఉన్నది అతిరథ మహారథులతో నిన్ను ద్రోణుని సైన్యం. నీ చేతిలో మరణించే వాళ్ళు కాదు వారు. మరోసారి ఆలోచించు అని అన్నాడు. నేనేంటో చూపిస్తాను పద అంటూ మండే అగ్నిగోళంలో పద్మవ్యూహంలోకి దూసుకెళ్లాడు అభిమన్యుడు. అభిమన్యుడు దాటికి కౌరవ సేన కకావికలమైంది. పద్మవ్యూహం మొత్తం చెల్లాచెదరైంది. దొరికిన వారిని దొరికినట్టు కత్తికో కండకు నరుకుతున్నాడు. మహావీరుడైన కర్ణుడు కవచాన్ని కూడా పగలగొట్టాడు. బాణాలతో మూర్ఛిల్లేలా చేశాడు. అభిమన్యుడి దెబ్బకి శల్యుడు, దుశ్శాసనుడు కూడా స్పృహకు తప్పిపోయారు. వెనకాల వస్తున్న పాండవులకు హఠాత్తుగా సైంధవుడు అడ్డు తగిలాడు. యుద్ధంలో పాండవ సైన్యం మొత్తాన్ని అర్జునుని మినహా ఇతను ఒకరోజు మొత్తం నిలువరించగలడు. పరమేశ్వరు నుండి ఈ వరం పొందాడు. సైంధవుడు అస్త్రాలను తట్టుకోలేక పాండవ సైన్యం పారిపోయింది. ఇటువైపు అభిమన్యుడు వీరోచిత యుద్ధంతో దుర్యోధుడినే పారిపోయేట్లు చేశాడు. అంతేకాదు అతని కొడుకైన లక్ష్మణ కుమారుణ్ణి కోసల దేశరాజు బృహదుల్దుణ్ణి అంతం చేశాడు. అలా పద్మవ్యూహాన్ని పటాపంచలు చేసేలా కదులుతున్నాడు. అందరూ ఒక్కటై మోసగించి వీర వ్యవహారం చేస్తున్న అభిమన్యుడిని మోసంతో అడ్డుకోలేమని ద్రోణుడు గుర్తించారు. యుద్ధ నీతి ప్రకారం ఒకరితో ఒకరు మాత్రమే, అది కూడా ఎదురెదురుగా పోరాడాలి. కానీ కౌరవులు యుద్ధ నీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాణాల వర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు చక్రాయుధాన్ని అందుకున్నాడు. చుట్టుముట్టి దాన్ని ముక్కలు చేశారు. అయినా వెరవకుండా గజాయుధం చేతపట్టి పోరు సాగించాడు. ఎంతలోనే ఎదురైన దుశ్శాసనుడితో ఘోర సమరం చేశాడు. ఇద్దరి ఒంటి నుంచి రక్తం దారకట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రాణాలు విడిచారు.
అభిమన్యుడికి ఎలా తెలుసు ఈ పద్మవ్యూహం గురించి అంటే, పద్మవ్యూహంలో ప్రవేశం గురించి అభిమన్యుడికి తల్లి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగిందని, అప్పటికే అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. ఈ వ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర ఊకొడుతూ ఉంది. కాసేపటి తర్వాత సుభద్ర నిద్రలోకి జారుకుంది. గమనించకుండా అర్జునుడు చెబుతూ పోయాడు. గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటూ ఊకొట్టడం మొదలు పెట్టాడట. పద్మవ్యూహంలో ఉండే 7 వలయాల్లో ఉండే గజ వధ ద్వారా లోపలికి వెళ్ళొచ్చని అర్జునుడు చెప్పాడు. సుభద్ర నిద్రపోతున్న విషయం గమనించి అక్కడితో చెప్పడం ఆపేశాడట. అలా లోనికి వెళ్ళడం వరకు మాత్రమే అభిమన్యుడు తెలుసుకున్నాడు.